కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏకమైన జేఏసీ పెట్టుకొని ఢిల్లీలో తప్పనిసరిగా ప్రధానమంత్రిని కలవాలి, ఎంపీలను కలవాలి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని కల్పిస్తే ఏ విధంగా ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ జరిగిందో చట్టం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఇదేదో పార్టీల పరంగా ఇస్తే మాకు ఎన్నో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే 76 ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం వచ్చి. ఇవాళ మాకు ఇంకా క్రిమిలేర్ పెట్టారు. 8 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉంటే వారికి లేదు, వాళ్ళ బిడ్డకు లేదు, కొడుకుకు లేదు, సర్టిఫికేట్ ఇవ్వమంటారు. వీళ్ళందరూ మేమంతా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు 10% అగ్రకులాలలోకి ఇస్తే మేము ఎక్కడ కూడా ఒక పిటిషన్ పెట్టలే, ఒక అపోజ్ చేయలే. ఎందుకంటే అందులో కూడా పేదలు ఉన్నారు. ఇవాళ 90% మందికి అన్యాయం చేస్తున్నారని రాహుల్ గాంధీ గారు మాటికి చెప్తున్నారు. నిన్నటిదానిక ఓటు చోరీ చేశారు. ఇవాళ మంత్రే ఎవరు కేంద్రంలో ఉన్న మంత్రే పేద ప్రజలను ఓట్లకు రానియొద్దు అనేది చెప్పడం ఎంత దుర్మార్గం. అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాసిండు? ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, కోటీశ్వర్కి, రిక్షా దొక్కేవారికి, ఏది పేద ప్రజలకు కూడా, ఏది రోడ్డు మీద కూరగాయలు అమ్ముకున్న వాళ్ళకు కూడా ఒకే ఓటు. కనుక ఆ ఓటును కూడా ఆపడానికి ఒక పక్క నోటు చోరీ అన్ని రాష్ట్రాలలో కూడా, హర్యానాలో కాదు ఇప్పుడు, అదేవిధంగా బీహార్లో కూడా ఇవాళ ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. తప్పనిసరిగా ప్రజల గురించి పోరాడే పార్టీ ఇందిరాగాంధీ ఏ విధంగా భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికి భూమి ఇచ్చిందో అదేవిధంగా ఇవాళ పేద ప్రజల గురించి పోరాడే పార్టీ అది కాంగ్రెస్. అన్ని మతాలను, మాది సెక్యులర్ పార్టీ, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఉండొచ్చు. మీలాగా హిందూ దేశం చేసి ముస్లింలను ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు. ఏ హమారా భారతదేశ యహీ మన్నా యహీ జీనా అని వాళ్ళు అంటుంటే వాళ్ళను కేవలం ఓట్ల గురించి, అందుగురించే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశాడు. దానివల్ల మంచి స్పందన వచ్చింది. అది 42% ఏది చట్టం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. దాని గురించి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అందరు కూడా మంత్రులు కూడా అందరు ప్రయత్నం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మేమందరం కూడా చలో ఢిల్లీ వెళ్తాం. చలో ఢిల్లీలో అందరినీ ముఖ్యమంత్రులను మా ఎంపీ రేపు శీతాకాల సమావేశం జరుగుతుంది. అందరిని కలుద్దాం, అక్కడనే తెలుసుకుందాం. రాహుల్ గాంధీ గారు 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు రాజ్యాంగ సవరణ జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది. లేకుంటే ఇక ఇప్పుడు రాకపోతే ఎన్నడూ రాదు. మా పిల్లలు ఇంట్లో వస్తే రేపు శాసనసభ్యులుగా, పార్లమెంట్ మెంబర్లుగా మాకు అవకాశాలు వస్తాయి. లేకపోతే అదే 10% వాళ్ళే రాజ్యం వెళ్తారు. కాబట్టి 90% గురించి పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో ఆయన పాపులర్ అవుతున్నాడని ఆయన మీద నిందలు వేయడం, రోజు ఒక కేసు పెట్టడం జరుగుతుంది. మరి మీరు పేద ప్రజల ఓట్లను కూడా అడ్డుకోవాలని ఒక కేంద్ర మంత్రి చెప్పాడు. ఆయన మీద కేసు కూడా పెట్టడం జరిగింది. నా ఉద్దేశంలో అలాంటి మంత్రులను బర్తరఫ్ చేయాలి. అప్పుడే నిజమైన న్యాయం బీసీలకు జరుగుతుంది, వీకర్స్కి జరుగుతుంది అని చెప్తూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ ఎలక్టర్ నవీన్ యాదవ్ గెలిచి తీరుతాడు. ఎన్ని చెప్పినా రిజల్ట్ వచ్చేసింది. జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఏ ర్యాలీకి కానీ గల్లీలో పోతే మమ్మల్ని చూడగా అయ్యా మేము చేతికి వేస్తామా, ఈసారి చేతికి వేస్తాం, సన్న బియ్యం ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, 2 బెడ్రూమ్ ఇస్తున్నారు చెప్తుంటే వీళ్ళన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. కాంగ్రెస్ ఒక్కటే పేద ప్రజల గురించి ఆలోచన చేసే, ఇందిరాగాంధీ నుంచి ఈనాడు రాహుల్ గాంధీ వరకు బడుగు బలైన వర్గాల గురించే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ప్రయత్నం చేసినా సాధించినా కూడా అది యూపీఏ సర్కారే చేసింది. నరేంద్ర మోడీ 3 ఏళ్ల నుంచి